కౌజు పిట్ట గుడ్డు పకోడీ. కౌజు పిట్ట గుడ్లు ఉడకబెట్టి పెట్టాను. ఏమో ఒరిజినల్ పచ్చి గుడ్లు ఇవి నీకు చూపించడానికి తెలియాలి కదా. అందుకని పచ్చి గుడ్లు అనమాట. ఎక్కడ పెట్టాయి ఉడకబెట్టలేదు, పగిలిపోతాయి. ఇవి ఉడకబెట్టినాయి అనమాట. ఇప్పుడు మనం కౌజు పిట్ట పకోడీ చేస్తాం కదా అబ్బాయి. ఇప్పుడు ఏంటంటే ఆ బేసిన్ తీసుకో అబ్బాయి. ఇదిగో శనగపిండి, మైదా పిండి, వరిపిండి, కొంచెం ఉప్పే, ఇదిగో పసుపు, గరం మసాలా, పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారపొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, సోంపు. ఇందులో 3 గంటల నూనె, రెండు. ఇప్పుడు కలిపే అది. అబ్బాయి ఇగో జీడిపప్పు, కరివేపాకు కూడా వేసాడు. ఇక నీళ్ళు చేయాలి అబ్బాయి. అంటుకోవాలన్నమాట. ఈ గుడ్లన్నీ ఇందులో ఒక పక్కన వేస్తాను. ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా. అవును కదా. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత పకోడీలో ఒక్కొక్కటి ఇందులో ముంచి వేయటమే. ఓకే. వేసి మళ్ళీ తీసుకోవటమే. నూనె కాస్త వేడెక్కాలి. ఇప్పుడు ఒక గుడ్డు ఇందులో ముంచి ఇందులో వేసుకుంటే టకటక బాగుంటుంది. జీడిపప్పు కూడా కలిపాం కదా అందులో. అవును, వెయ్యాలి. వేసేద్దాం. ఉందా వెయ్యి, గబగబా వెయ్యాలి. బ్రహ్మాండంగా వేసాము. మామూలుగా ఉండదు. అలాగే మనం మేనేజ్ చేస్తాం. అది జీడిపప్పులు కూడా అయిపోయినాయి. ఇది బాగా ఎగితే కరకరలాడతాయి. ఆహా. ఇగో ద్వారగా ఎగాయి. పకోడీలా ఉంది కదా. పొయ్యారు అది ఎలాగ ఈ పకోడీ అందులో పెట్టేస్తా. కౌజు పిట్ట గుడ్డు పకోడీ ఎలా తయారు చేసామంటే
ముందుగా బేసిన్లో శనగపిండి, మైదా పిండి, వరి పిండి, ఉప్పు, పసుపు, గరం మసాలా, పచ్చిమిర్చి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, సోంపు, 3 గరిటెల నూనె వేసి బాగా కలిపి అందులో జీడిపప్పు, కరివేపాకు, కొన్ని నీళ్లు చిలకరించి బాగా కలిపి అందులో ఉడికించిన కౌజుపిట్ట గుడ్డులు వేసి బాగా పిండి పట్టించి వేడిగా ఉన్న నూనెలో వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే కౌజుపిట్ట గుడ్డు పకోడీ రెడీ.